ఫస్ట్ అయితే పండు మిరపకాయలని బాగా శుభ్రం చేసేసుకొని తడి లేకుండా తుడిచేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. చక్కగా ఫ్రై అయిపోయి ఉన్నాయి కదా, ఇప్పుడు తీసేసుకున్నాము. వీటిని వేయించడానికి ఆయిల్ కూడా ఎక్కువగా అవసరం లేదండి, 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇదే ఆయిల్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఫస్ట్. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంది కదా, ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక 3 మీడియం సైజు టమాటాలు బాగా పండినవి ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకుందాం. సరే, తక్కువ ఆయిల్తో ఇలా పచ్చళ్ళు చేసుకున్నారనుకోండి టేస్ట్ బాగుంటుంది, హెల్త్ ముఖ్యంగా మనకి చాలా మంచిది. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి మగ్గించుకుంటే తొందరగా మగ్గుతాయి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి, హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి తొందరగా నల్లగా అయిపోతాయి. ఇలా మగ్గించుకుంటే బాగా మగ్గుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ మగ్గించుకుందాం. చూడండి బాగా మగ్గిపోయి ఉన్నాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారబెట్టుకుందాము. పండు మిర్చి చల్లారిపోయాయి కదా, ఫస్ట్ వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. చూసారా, ఇలా చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు చల్లారిపోయినటువంటి టమోటాలు యాడ్ చేసేసుకుందాం. తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి, అంటే రివర్స్లో గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువసార్లు గ్రైండ్ చేయకుండా పల్స్ మోడ్లో ఒక 2 టైమ్స్ గ్రైండ్ చేసుకుంటే టమోటాలు ఎక్కువ నలగకుండా మనకి రోట్లో నూరినట్లుగా ఉంటుంది. ఆహా, చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి కదా. దీనికి కాంబినేషన్గా రాగి సంగటి తిన్నామనుకోండి అద్దిరిపోతుంది. అసలు చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి కదా. మీకు చూడడానికి ఎలా అనిపిస్తుంది? అచ్చం రోట్లో నూరినట్లుగా లేదు. ఇలా వేసుకుంటే మనకి పచ్చడి అనేది రోట్లో నూరినట్లుగా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి మీరు ఈ మెథడ్లో ట్రై చేయండి. మరి దీనికి కాంబినేషన్గా లాగించేద్దామా? అయితే దీని కాంబినేషన్గా సంగటి చేశాను. ఇలా మధ్యలో గుంత చేసేసుకొని చట్నీ వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కచ్చా పచ్చగా ఉన్నాయి కదా, అలా ఉంటేనే టేస్ట్. ఇలా నెయ్యి వేసేసుకొని తినాలి. ఇలా మిక్స్ చేసేసుకొని సూపర్, అదిరిపోయింది అసలు.